తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేనికైనా సమయం రావాలి అంటే అంతే అంతే అంతే. ఈ రోజు అమ్మవారి సమయం ఇచ్చింది, గీతాంజలి వచ్చింది. 2026 ఎలా ఉండబోతోంది? విపరీతమైన హింస చెలరే. అధికార పార్టీ వారే మరి బంగారం పైన పెట్టుబడి పెట్టమండి. బంగారం మీద పెట్టుబడి పెడితేనే మనం తొందరగా అమ్మలేము. అంటే ఒకసారి దేవాలయానికి వెళ్ళామంటే ఒక పద్ధతి ఉంటుందంటారు. అసలు దేవాలయ సందర్శనం ఎలా ఉండాలి? జగదంబ దేవాలయంలో పొద్దున రష్ ఉంటుంది, సాయంత్రం జగదంబ వైన్స్ లో రష్ ఉంటుంది. డబ్బు పెరిగిందా, భక్తి పెరిగిందా, భయం పెరిగిందా? ప్రదక్షిణం ఎందుకు చేయాలి అసలు దేవాలయంలో? ఒక క్రిస్టియన్ ఎలా వెళ్తాడు అలాగే వెళ్తాడు. ఒక హిందువు ఎందుకు వెళ్ళట్లేదు? కోరికల కోసం చేయాలా నిత్య దీపారాధన? లేదు మన జీవితంలో మార్పు కోసం చేయాలి. ఈ నూనె పెట్టండి, ఆ నూనె పెట్టండి, ఈ నూనె పెడితే ఇది వస్తుంది, ఆ నూనె పెడితే ఇది వస్తుంది. ఇవన్నీ మనకు నూనె పుయ్యడానికే. మగవాడు దీపం పెట్టాలా, ఆడవాడు దీపం పెట్టాలా అనేది పెద్ద సందేహం చాలా మంది. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకున్నప్పుడు, ఎవరి సిమ్ కార్డు వాళ్ళకున్నప్పుడు, ఎవరి అకౌంట్లు వాళ్ళకున్నప్పుడు ఏ దీపాలు రెండు పెట్టుకుంటే తప్ప. కలియుగంలో పాప పుణ్యాల ఫలితం వెంటనే కనిపించదు, దానికి కూడా ఒక సమయం ఉంది అని అంటూ ఉంటారు. ఇది నిజమా? ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుందో ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. 2026 ఎలా ఉండబోతోంది? అటు రాశుల పరంగా కానీ మొత్తం భౌగోళికంగా ఎలాంటివి ఉండబోతున్నాయి అంటారు? ఈ సంవత్సరం 2026లో బాగా గొప్పగా ఉండేటువంటి రాశులు ఏమిటి అని చూస్తే కొంత మేరకు తులారాశి బాగుంటుంది. ఎందుకంటే తులారాశి వారికి యోగాదులు బాగుంటాయి. మకరం కొంత బాగానే ఉంటుంది, మిథున రాశి కొంత బాగానే ఉంటుంది, వృషభ రాశి కొంత బాగానే ఉంటుంది, మీనరాశి, అలాగే మేషరాశి, అలాగే కుంభరాశి, అలాగే ధనుస్సు, అలాగే సింహరాశి. ఇవి కొంత శనిగ్రహం యొక్క ప్రభావము అనేటువంటిది 2027 మార్చి వరకు ఉంది. శనిగ్రహము యొక్క మార్పు అనేటువంటిది లేదు. అందులో గురుగ్రహం అనేటువంటిది 3 సార్లు మారుతోంది. అందువల్ల దీని యొక్క ప్రభావం కూడా. కాబట్టి వచ్చే ఈ 2026లో నన్ను అడిగితే అన్ని రాశుల వారు డబ్బు కాపాడుకుంటే మంచిది. అందరికీ ఒకటే నియమం. వీరికి బాగుంటుంది, వారికి బాగుంటుంది అని చెప్పడం కంటే పొదుపు సూత్రం పాటించండి. విచ్చలవిడిగా ఖర్చులు పెట్టకండి. డబ్బుకు చాలా విలువ పెరుగుతుంది. రూపాయలను బాగా కాపాడుకోండి. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా కొన్ని సంచలనమైనటువంటి మార్పులు, అంటే నిర్ణయాదులు అనేటువంటివి కొంత కఠినంగా ఉండవచ్చు. అంటే ఇది ప్రజలకు బాగుంటాయి. దీనివల్ల కొంత ప్రతిపక్షముల్లో కూడా అలజడి బాగా వస్తుంది. అందువల్ల 2026 అనేటువంటిది కొంత సంచలనాలకు వేదిక అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అందరూ కూడా భగవద్ ఆరాధన, స్తోత్రపారాయణాదులు, తర్వాత ప్రతినిత్యం దేవాలయ దర్శనములు, కొంత డబ్బు కాపాడుకొని పొదుపుగా ఉండే ప్రయత్నములు చేస్తే నేను చెప్పినటువంటి రాశులు, ముఖ్యంగా బాగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశులు, ఒకటి మేషం, అలాగే కొంత మిథునం బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మిథునం అద్భుతంగా ఉంటుంది. తర్వాత వృషభం చాలా బాగుంటుంది. తర్వాత కర్కాటకం మధ్యస్థంగా ఉంటుంది. సింహరాశికి గురువు బాగున్నప్పటికీ కూడా అష్టమ శని దోషం అనేటువంటిది అక్కడక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కన్యా రాశి బాగుంటుంది. తుల అద్భుతంగా ఉంటుంది. వృశ్చికము మధ్యస్థంగా ఉంటుంది. ధనుస్సుకు కొంత ఇబ్బందులు అనేటువంటివి పెరుగుతాయి అర్ధాష్టమ శని యోగాదుల వల్ల. మకరం చాలా విశేషంగా ఉంటుంది. తరువాత కుంభరాశి ఏదైతే ఉందో కొంత పర్వాలేదు, మధ్యస్థంగా ఉంటుంది. కుంభము, మీనము, మేషము ఇవి ఖచ్చితంగా కొంత ఇబ్బందులు పడక తప్పదు. కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండి భగవద్ ఆరాధన కనుక చేస్తే 2026లో కూడా
ఇంకా చాలా విశేషాలు కనిపిస్తాయి. మిగతా విశేషాలు ఏవైతే ఉన్నాయో మనం ఉగాది అప్పుడు మనం మాట్లాడుకుందాము. అప్పటికి పూర్తి స్థాయిలో అంటే ఇవన్నీ కూడా నేను చెప్పింది కూడా వచ్చే గ్రహ సంచారాన్ని బట్టి 2026 జనవరికి గ్రహాలు ఏం మారవు, ఏ గ్రహములు మారదు, మనం నిగ్రహంగా ఉంటే చాలు. అంతే. కాబట్టి గ్రహాలు ఏవి మారవు. కానీ 2026 అనగానే మనకేమిటి జనవరి 1వ తారీఖు నాడు గుడికి వెళ్ళటాలు, కాబట్టి ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ప్రాకృతికమైన మార్పులు లేవు, సంప్రదాయంలో వచ్చేటువంటి మార్పులు లేవు, గ్రహ సంచార రీత్యా మార్పులు లేవు. ఉగాది నుంచి ఉగాది వరకే మనం చూడాలి. మీరు అడిగారు కాబట్టి అవి ఆధారం చేసుకొనే ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇబ్బంది పెట్టానేమో, క్షమించండి. కానీ ఎప్పుడు వింటూ ఉంటాం మీరు చెప్పే విధానం అది. ఇప్పుడు ఎదురుగుండా చూస్తుంటే ఇంకా సంతోషం అనిపించింది. చాలా వివరంగా తెలియచేశారు. మళ్ళీ ఉగాది కోసం మేము ఎదురు చూస్తాం. తప్పకుండా ఉగాది అప్పుడు సవివరంగా గ్రహ సంచార గతులను బట్టి అప్పటికి నా పంచాంగం కూడా వస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు అప్పుడు తప్పకుండా చర్చించుకుందాము. ఏదైనా ధర్మంగా ఉండాలి, దైవికమైనటువంటి మార్గాన్ని విడవకూడదు. ఇది ఎప్పుడూ చెప్పేదే. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.